హాయ్ బడీస్, నేను మీ శివాని. ఈరోజు మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో తీసుకొని వచ్చాను. దీంట్లో ఏంటంటే మళ్ళీ పీనట్స్తోని మనం ఏం చేస్తామంటే ఒక యానిమల్ చేస్తాం. యానిమల్ టూ ఈజీ అనమాట మనం అది చేయడానికి. గెస్ చేయండి ఏ యానిమల్ చేద్దాం అనుకున్నారు. ఈజీగా పీనట్స్తోని ఒక యానిమల్ని చేసేది ఏం యానిమల్ అనుకుంటున్నారో నాకు కామెంట్స్లో పెట్టండి. మీకు సర్ప్రైజ్గా నేను చూపిస్తా. ఫస్ట్ నార్మల్గా ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని నేను దాన్ని వైట్ పేపర్తోని స్టిక్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం నాకు అది నీట్గా కనిపించాలి అని. మీకు లేకపోతే మీ దగ్గర మంచి కార్డ్బోర్డ్స్ ఉన్నాయి అంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే జస్ట్ నార్మల్గా మీరు అట్టలో ఉన్నాయి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను నార్మల్గా నాకు ఇంత సైజ్ కావాలి, సో ఇలా చేసుకున్నాను. మీకు ఒకవేళ ఓవెల్ షేప్లో కావాలంటే చేసుకోవచ్చు, స్క్వేర్ ఎలా అంటే అలా షేప్లో మీరు కట్ చేసుకోండి. అండ్ నార్మల్గా మీరు ఫెవికాల్ యూజ్ చేయండి, బాగుంటుంది. నేను అన్నీ తక్కువ బడ్జెట్లో నార్మల్గా ఇంట్లో ఉన్న వాటి థింగ్స్తోనే దాన్ని నేను మోస్ట్లీ క్రాఫ్ట్స్ చేస్తానన్నమాట. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ ఓన్లీ టూ పీనట్స్తోని మనం ఒక బ్యూటిఫుల్ ఇంట్లో మనం ఒక షోకేజ్గా పెట్టుకోవడానికి అండ్ ఎన్ని కాంపిటీషన్స్లో కానీ యూజ్ అవుతుందన్నమాట ఇది. ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అంటే క్రియేట్ చేయడానికి జస్ట్ నార్మల్ 10 మినిట్స్ కూడా, దాని కూడా తక్కువనే పడుతుందన్నమాట. జస్ట్ స్మాల్ థింగ్స్తోని మనం దీన్ని తయారు చేస్తాము. మెయిన్గా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ పీనట్స్ ఉంటాయి కదా, దాని పల్లీల పొట్టు అది తీసుకొని ఫెవికాల్తోని దీన్ని ఇలా చేయండి అనమాట. మనం దాన్ని బ్రేక్ చేసేటప్పుడు కొంచెం ప్రాపర్గా బ్రేక్ చేయండి. బ్రేక్ చేస్తేనే అది బాగా కనిపిస్తుంది. చూసారు కదా, నేను ఇలా ఫెవికాల్తో అలా పెట్టానమాట. చూసారు కదా, జస్ట్ నార్మల్గా అది బాడీ పార్ట్ లాగా. అది ఏ యానిమల్లో చెప్పండి, లాస్ట్కి మీకు తెలుస్తుంటుంది. బాడీ పార్ట్ లాగా పెట్టండి. కొంచెం పెద్ద పీనట్స్ తీసుకోండి. పెద్ద పీనట్స్ తీసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక దాన్ని కూడా బ్రేక్ చేసుకున్నాను. సేమ్ కొంచెం వేరే బాడీ లాగా తీసుకున్నాను, దాని కూడా కొంచెం చిన్న సైజ్. అండ్ ఇందులో నేను ఒకటి గర్ల్ అండ్ బాయ్ అనుకున్నాను అనమాట. సో అందుకనే దీని బాడీ పార్ట్ కొంచెం చిన్నది తీసుకున్నా. చూసారా, దీన్ని ఇలా లైట్గా గమ్ అంటించుకోండి. నేను ఎక్కువగా ప్రాపర్ అంతగా అప్లై చేయకండి, జస్ట్ నార్మల్గా చాలు. అండ్ ఇందులోనే స్టిక్ చేసుకున్నా. ఇవి 2 బాడీ పార్ట్స్. ఏ యానిమల్లో ఇంకా మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దీని హెడ్స్ అనమాట. దాని హెడ్స్ ఏం చేస్తామంటే దానికంటే ఇంకా చిన్న పీనట్తోని తయారు చేసుకున్నాం. చూసారా దాని హెడ్ ఎలా ఉందో, చిన్న పీనట్. ఇది వేరుశెనక్కాయలు అంటారు కదండి, నేను బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. దీనికి మనకు 2 సరిపోతాయి అంతే. 2 or 3 పీనట్స్ ఎనఫ్. అండ్ అందులో ఉండే సీడ్ మనం తినొచ్చు, పల్లీలతో మనకు అవసరమే లేదనమాట. ఇది హెడ్ అనమాట. చూసారు కదా, హెడ్. అండ్ 2 యానిమల్స్ కాబట్టి 2 హెడ్స్ కదా, సో 2 హెడ్స్ అనమాట. దీనికి మనకి చేతులు, ఇంకా కాళ్ళు అన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు. బట్ పీనట్స్కి మాత్రం బాడీ అండ్ హెడ్ పార్ట్కి మాత్రమే యూజ్ చేస్తున్నాం. చూసారా, నేను హెడ్ని అప్లై చేశాను. ఇలా మీరు స్టిక్ చేసుకోండి అంతే. ఇప్పుడు మీకు తెలుస్తుంది అనుకుంటాను. హాఫ్ వేస్తుంటే మీకు మొత్తం తెలిసిపోతుంది ఇది ఏ యానిమల్ అని. నేను ఇయర్స్ వేసాను ఆ యానిమల్కి, హెడ్కి. నార్మల్గా బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకోండి, బాగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే వైట్ కలర్ స్కెచ్ తీసుకోండి, అప్పుడు బాగా కనిపిస్తుంది ఏదన్నా రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు మీకు తెలిసిపోయింది అనుకుంటాను, యానిమల్ నేమ్ జిరాఫీ అనమాట. నేను జస్ట్ నార్మల్గా దానికి పైన ఉంటాయి కదా అండి, దానికి ఇయర్స్ అండ్ అవన్నీ పెట్టాను. బ్లాక్ కలర్ స్కెచ్ అయితే బాగా బ్రాడ్గా కనిపిస్తుంది అని చెప్పేసి అది నేను తీసుకున్నాను అనమాట. ఇయర్స్ నార్మల్గా మనం లీఫ్ లాగా వేస్తాం కదా, అలా వేయండి సరిపోతుంది. ఎక్కువగా పెద్దగా కూడా అవసరం లేదు, జస్ట్ క్యూట్గా కనిపిస్తాయి అలా వేస్తే. అండ్ దానికి నోస్ ఉంటుంది కదా అండి, మనకి బాగా కనిపిస్తుంది. సో నేను దానికి 2 డాట్స్ పెట్టుకున్నాను అనమాట. 2 డాట్స్తోని నోస్ కనిపిస్తుంది, చూసారు కదా. ఎస్, నేను 2 డాట్స్తో పెట్టేసుకున్నాను. కొంచెం పెద్దగా పెట్టండి దానికి కనిపించేలా. ఒకవేళ మీ దగ్గర పల్లీలు కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అని అంటే పెద్దవే హెడ్స్ తీసుకోవచ్చు మీరు. చూసారు కదా. అండ్ నెక్స్ట్ దాని టేల్ వేసేసాను నేను చిన్నగా. అండ్ దీనికి చిన్న టేల్. అండ్ నెక్స్ట్ పార్ట్ లెగ్స్ వచ్చేద్దాం మనం. లెగ్స్ కొంచెం వీటికి పెద్దగా ఉంటుంది కదా, కాబట్టి పెద్దగా వేయండి, అయిపోతుంది. 4 లెగ్స్.
మీరు దానికి పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా ఏస్తే క్యూట్‌గా కనిపిస్తదనమాట. జస్ట్ ఈజీ క్రాఫ్ట్. మనం ఏ చిన్న చిన్న డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానీ, క్రియేటివ్ కాంపిటీషన్స్‌కి కానీ, స్కూల్‌లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అయితే ఆహ్, ఇలాంటి వాటికి మనం తీసుకొని వెళ్తే చాలా బావుంటుందనమాట. వీటికి మీరలా బాడీ పార్ట్ ఏసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎయండి. ఎందుకంటే మిడిల్‌లో ఏస్తే అది వేరే షేప్ పోతుంది. సో, ఇలా వేయండి. ఒక యానిమల్ తిరుగుతూ మాట్లాడుతున్నట్టు అండ్ ఒక యానిమల్ ప్రాపర్‌గా ఉండి మాట్లాడుతున్నట్టు మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. బ్లాక్ కలర్ స్కెచ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేయండి. బావుంటుంది. చూసారు కదా! నేను రెండిటికి ఇలా వేసుకున్నాను. అండ్ వాటికి ఐస్ కదా! ఫస్ట్ వైట్ కలర్‌ని అప్లై చేశాను. ఎందుకంటే జిరాఫీకి బాగా వైట్ కలర్ ఆహ్, కనిపిస్తుంది కదా! ఐస్. అందుకే నేను ఐస్ కనిపించడానికి వైట్ కలర్ పెయింట్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అందులో నేను బ్లాక్ కలర్ డాట్ పెట్టడం వల్ల నాకు ఐస్ కనిపిస్తున్నాయి. సో, సేమ్ థింగ్ దీన్ని కూడా ఇలాగే అప్లై చేశాననమాట. వైట్ కలర్ ఐస్ పెట్టాను. అండ్ నెక్స్ట్ దాని మధ్యలో బ్లాక్ కలర్ డాట్ పెడతాను. అండ్ మా వీడియో ఈస్ రెడీ అయిపోయింది. నా ప్రాసెస్ అంతా. దీనికి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్యూట్‌గా ఉండే వీడియో తయారైపోతుందనమాట. అండ్ ఇందులో మనం ఒక 2 యానిమల్స్‌ని ఏస్తాము. టైమ్‌లెస్ అండ్ మనం ఎక్కువ మెటీరియల్‌ని కానీ, థింగ్స్ కానీ ఏమి యూజ్ చేయము. జస్ట్ ఓన్లీ రెడ్ పెన్ ఆర్ నార్మల్ బ్లాక్ పెన్, పీనట్స్, పేపర్ ఉంటే, గమ్ ఉంటే సరిపోతుందనమాట. ఈ థింగ్స్ ఉంటే చాలు మనం మంచిగా ఈ వీడియోని తయారు చేయొచ్చనమాట. అండ్ ఈ క్రాఫ్ట్‌ని కూడా తయారు చేయొచ్చు. వితిన్ 10 మినిట్స్ అంటారు కదా! మీరు 8 ఆర్ 5 మినిట్స్‌లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చనమాట. జస్ట్ వైట్ పేపర్‌లో ఏ కాంపిటీషన్‌కైనా గానీ తీసుకొని వెళ్ళండి. నేను జస్ట్ ఇవి కొంచెం ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చేలాగా పెట్టాను. నార్మల్‌గా కంటే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటే బావుంటుందని పెట్టాను. నాకు ఈ ఎక్స్‌ప్రెషన్ నచ్చిందనమాట. సో, ఈ ఎక్స్‌ప్రెషన్ పెట్టాను. అండ్ జిరాఫీలు ఎక్కువ ఏం తింటారు? గ్రాస్. ఆకులు తింటాయి కదా! సో, అందుకని నేను మీద రియల్‌గా ఉండే గ్రాస్‌ని అండ్ లీవ్స్‌ని తీసుకొనొచ్చాను. ఇలా కాంపిటీషన్స్‌కి ఉన్నప్పుడు తీసుకొని పోండి. చాలా బావుంటుంది. రకరకాల లీవ్స్‌ని తీసుకోండి. చిన్న చిన్నవి తీసుకోండి లీవ్స్. ఎందుకంటే పేపర్‌లో పట్టాలి కాబట్టి. నేను ఇలా నాకు బయట కనిపించినాయి. ఈ లీవ్స్ తీసుకున్నా. ఇది మీరు ఏదైనా ప్రెజెంటేషన్ కానీ మీరు ఎక్కడికన్నా అని ప్రోగ్రామ్‌లో గాని ఎందులోనైనా మీరు పెట్టాలనుకున్నప్పుడు ఇలా పెట్టినప్పుడంటే రియల్ కంటెంట్ లాగా అనిపిస్తదనమాట వాళ్ళకి. లీవ్స్ నిజంగా పెట్టినామంటే మనం డ్రా చేసిన దానికంటే అంత ఉండదు గదా! సో, మనం రియల్ వాటిని పెట్టింది కూడా డ్రా చేసింది చాలా తక్కువుంటుంది. సో, ఇలా మనం పెట్టామంటే కొంచెం మనకి ఎక్కువగా మంచిగా అనిపిస్తది. నాకు మాత్రం చాలా బాగా అనిపించిందనమాట ఇలా పెట్టినప్పుడు. రియల్ గ్రాస్ పెట్టినప్పుడు నిజంగా దీనికి ఒక మంచి లుక్ వచ్చిందనిపించింది. మీరు రియల్ గ్రాస్ మీరు నార్మల్‌గా పెడితే పెట్టండి. మోస్ట్‌లీ దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. టైం తొందరగా అయిపోతుంది. అంటే తక్కువ టైంలో అయిపోతుంది. మీరు గ్రాస్‌ని డ్రా చేస్తారని లీవ్స్‌ని మంచిగా డ్రా చేయగలను, నాకు టైం ఎక్కువైనా పర్లేదు అన్నప్పుడు లీవ్స్‌ని మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ మీరు ఓవరాల్ మొత్తం ఏసుకోవచ్చు. ఈ క్రాఫ్ట్‌కి మొత్తం ఏసుకోవచ్చనమాట లీవ్స్. నేను నార్మల్‌గా ఇలా నాకు అనిపించింది కాబట్టి గ్రాస్‌ని ఇలా వేశాను ఫ్లవర్స్. బావుంది గదండీ! చూస్తూ నాకు ఈ రియల్‌గా ఈ లీవ్స్‌ని పెట్టడం నచ్చిందనమాట. ఒకవేళ మీరు ఒక డే బిఫోర్‌ని తయారు చేశారు అంటే లీవ్స్ ఏం పెట్టకండి. ఎప్పుడైతే మీరెవ్వరికైనా షో చేయాలని అనుకుంటున్నప్పుడు అప్పుడు దాని మీద గ్రాస్ పెట్టొచ్చు ఆర్ లీవ్స్ పెట్టొచ్చు. మీరేదైనా కాంపిటీషన్‌కి తీసుకోవాలనుకున్నప్పుడు ముందే ప్రిపేర్ చేస్తే దాన్ని మీరు ఇలా జేసుకోవచ్చు. లీవ్స్ అన్నీ పెట్టినయన్ని తీసేసి మళ్ళీ మీరు దాన్ని లీవ్స్ అతికించొచ్చనమాట ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు. ఆ లీవ్స్ మనకి బాగా ఎక్కడైనా దొరుకుతాయి కదా! సో, మనం వరేయాల్సిన అవసరం ఉండదు. ఆ పీనట్స్ మీరేం తీయనవసరం లేదు. అవి ఎప్పటికి అలాగే ఉంటాయన్నమాట. సో, ఫైనల్ అవుట్‌పుట్ అనమాట. చూసారు కదా ఎంత బావుందో. మీరు డిఫరెంట్ డిఫరెంట్ గ్రాస్‌ని తీసుకొస్తే బావుంటుంది. దానికి చిన్న చిన్న లీవ్స్‌ని తీసుకొని రండి. అండ్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను ఫస్ట్ టైం నా వీడియో చేస్తే మీకు అది రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు పైన కనిపిస్తుంది నోటిఫికేషన్ వస్తుంది. సో, అందుకని నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ అందరికీ చేరాలని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్
నా క్రాఫ్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. వితిన్ 10 మినిట్స్‌లో నాకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నేను చాలా స్లోగా చేశాను. మీరే సింగిల్‌గా ఒక పర్సన్ సెల్ఫ్‌గా చేస్తే చాలా తక్కువ టైంలో ఈ ప్రాసెస్ అయిపోతుందనమాట. జస్ట్ ఓన్లీ మనం ప్రాపర్‌గా పీనట్‌ని తీస్తే కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయినట్టే అనమాట. చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో? జస్ట్ బాడీ పార్ట్స్. మీరు వీటిని ఇంట్లో పెట్టినప్పుడు చాలా బాగా అనిపిస్తుందనమాట. మనం రియల్‌గా ఓన్ క్రాఫ్ట్స్ చేసినవి మన కళ్ళ ముందే ఇంట్లో కనిపిస్తుంటే ఒక ఫీల్ ఉంటదనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. నార్మల్‌గా పల్లీలు తిన్నప్పుడు పొట్టుని బయట పడేస్తాము. సో, అలా ఎందుకు మన ఇంట్లో మంచి మంచి క్రియేటివ్‌గా తయారు చేస్తే బావుంటది గదా! నాకట్లా అనిపించిందనమాట. నేను వేస్ట్ మెటీరియల్‌తోని మంచి మంచి వీడియోస్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.